హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే పెద్దవి బుట్ట కమ్మలు కొనడానికి నేను ఫాలో అయిన సేవింగ్ టిప్ అండి. ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయొద్దు. మొదటి నుంచి చివరి వరకు చూడండి. చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. మళ్ళీ ప్లెడ్జ్ అంటే ఏమిటి, విఏ అంటే ఏమిటి అని మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. వీడియోను మొత్తం చివరి వరకు చూస్తే ప్లెడ్జ్ అంటే ఏమిటి, విఏ అంటే ఏమిటి, డిపాజిట్ అంటే ఏమిటి మీకు అర్థమవుతుంది. అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా, అందుకోసమని వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి ఒకవేళ మీకు ఇది ఉపయోగపడింది అంటే మాత్రం. ఇంకా ఆడవాళ్ళకి పెద్దవి బుట్ట కమ్మలు ఉండాలని చాలా ఇష్టం ఉంటుందండి. కానీ మన మధ్యతరగతి వాళ్ళము కొనలేం. ఎందుకంటే మన దగ్గర డబ్బులు అంతగా ఉండదు కాబట్టి మనమైతే పెద్దవి బుట్ట కమ్మలు కొనడం చాలా కష్టమే. కానీ నేను చెప్పే ఈ టిప్ మీరు ఫాలో అయితే మనమైతే ఈజీగా గోల్డ్ అయితే కొనవచ్చు. ఇప్పుడున్న రేట్ ప్రకారం మనం ఒక 10 గ్రామ్స్ బుట్ట కమ్మలు కొనాలంటే ₹1,00,000 అయితే ఈజీగా అవుతుందండి. కానీ నేను చెప్పే ఈ టిప్ మీరు ఫాలో అయినారంటే 70,000 మనకు 10 గ్రామ్స్ ఉంది కదండి, అదే 70,000తోనే మనము ఈజీగా కొనవచ్చు. ₹30,000 అయితే మనం సేవింగ్స్ చేయగలుగుతాం. ఏంటంటే 10 గ్రామ్స్ అండి, 10 గ్రామ్స్ పెద్ద బుట్ట కమ్మలు, 10 గ్రాముల బుట్ట కమ్మలు. పెద్దవంటే 10 గ్రాములు లేనిది బుట్ట కమ్మలు రావండి. సో అందుకని చెప్పేసి నేను ఒక 10 గ్రాముల్లో బుట్ట కమ్మలు చేయించుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఫాలో అయ్యే సేవింగ్ మెథడ్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా అందుకోసం అనేసి నా దగ్గర ఒక 5 గ్రామ్స్ ఓల్డ్వి నా దగ్గర గోల్డ్ ఉండేనండి. నా దగ్గర 5 గ్రామ్స్ గోల్డ్ ఉంది. మీ దగ్గర కూడా తప్పకుండా ఉంటుంది. చిన్నవి ఏవైనా ఒక హ్యాండ్ రింగ్ కానీ లేదంటే ఇయర్ రింగ్ కానీ ఏదో ఒకటి గోల్డ్ అయితే ఒక 5 గ్రాముల గోల్డ్ మన దగ్గర ఉందనుకోండి. ఆ 5 గ్రాముల గోల్డ్ని మనం పక్కన పెట్టేయడము, లేదంటే వాటిని అమ్మేసి మళ్ళీ కొనడము. అమ్మేసి మనం కొంటే మీకు తెలుసండి, వాళ్ళు చాలా తక్కువ రేటుకు మన పాత బంగారాన్ని తీసేసుకుంటారు. అలా కాకుండా ఇలా మనము ఈ పద్ధతి మీరు ఫాలో అయితే మనం అమ్మాల్సిన పని ఉండదు. మన గోల్డ్ మన దగ్గరే ఉంటుంది. ఇంకా మనం కొత్తది కూడా కొనవచ్చు. సో అందుకని చెప్పేసి నా దగ్గర పాతవి బుట్ట కమ్మలు ఉన్నాయి కదా, అవి నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను గోల్డ్ షాప్లో డిపాజిట్ చేశానండి. 11 months డిపాజిట్ చేసుకుంటారు వాళ్ళు. ప్రతి పెద్ద గోల్డ్ షాప్లో ఈ స్కీమ్ ఉందండి. లలిత, అదేవిధంగా జిఎల్కాస్, కళ్యాణ్, ఇలా పెద్ద గోల్డ్ షాప్లలో ఈ గోల్డ్ డిపాజిట్ అనేది ఉంది. మీరు ఒకసారి కనుక్కోండి వెళ్ళి. ఇలా మనం గోల్డ్ డిపాజిట్ చేసామంటే మన దగ్గర ఉన్న 5 గ్రామ్స్ పాతది ఏదో ఉందో అది వేసి మనం కొనాలనుకున్నాం కదా, అది వేయాల్సిన అవసరం లేకుండా మన గోల్డ్ని గోల్డ్ షాప్లో డిపాజిట్ చేస్తాం. 11 months వరకు డిపాజిట్ చేస్తే వితౌట్ విఏ అండి. మనం 5 గ్రామ్స్ డిపాజిట్ చేస్తే 5 గ్రామ్స్కు మనకు మేకింగ్ ఛార్జ్, విఏ అంటే మేకింగ్ ఛార్జ్ అండి. మేకింగ్ ఛార్జ్ లేకుండా మనకు ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అదే గోల్డ్ రేటుకు 11 months తర్వాత మనకి ఇస్తారు. ఒకవేళ 11 months తర్వాత ఈ రోజున గోల్డ్ రేట్ ఎందుకు ఉంటుందండి, మీకు పెరగచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకని మనం ఏ రోజైతే గోల్డ్ డిపాజిట్ చేసామో మన పాత గోల్డ్ని, అదే రోజు రేటును మనకు 11 months తర్వాత కూడా ఇస్తారండి. ఒకసారి మీరు వెళ్ళి కనుక్కోండి. నేను ఇది వెళ్ళి కనుక్కున్నాను. నా దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ని నేను డిపాజిట్ చేశానండి. నేను ఎందుకంటే కొత్తవి కొనాలనుకుంటున్నాను. ఇవి వేస్తే మళ్ళీ మనకు అవి రావు. ఇంకో విషయం, వాళ్ళు మనకు తక్కువకు వేసుకుంటారు. 75% మాత్రమే మనకు అమౌంట్ ఇస్తారండి. సో అందుకని నేను అలా కాకుండా నా దగ్గర ఉన్న గోల్డ్ని డిపాజిట్ చేశాను గోల్డ్ షాప్లో. ఇంకా మనకు మేకింగ్ ఛార్జ్ ఏమి ఉండదు. అందులో మనకు ఏ రోజు గోల్డ్ మనం పెడితే అదే రోజు గోల్డ్ రేట్ మనకు ఇస్తారు. అది మొదటిదండి.
ఇంకా నేనైతే 5 గ్రామ్స్ డిపాజిట్ చేశాను కదా. ఇంకా రెండవది వచ్చేసి గోల్డ్ స్కీమ్ మనకు 10 గ్రామ్స్ కదా మన ఛాలెంజ్, మన గోలు. ఇంకా అందుకని చెప్పేసి 5 గ్రామ్స్, ఇంకో 5 గ్రామ్స్కు నేను గోల్డ్ స్కీమ్ కట్టానండి. ప్రతి నెల 3500 నేను గోల్డ్ స్కీమ్ కట్టాను. బోలెడన్ని మనీ సేవింగ్స్ టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. నెలకు ఎంత సేవింగ్స్ చేయాలి, రోజుకి ఎంత సేవింగ్స్ చేయాలి, వీక్లీ ఎంత సేవింగ్స్ చేయాలి, ఎలా మనం ఖర్చులు తగ్గించుకుంటే సేవింగ్స్ చేయొచ్చు, ఆడవాళ్ళు కొన్ని వ్యసనాలకు అలవాటు పడకుండా ఉంటే సేవింగ్స్ చేయొచ్చు అని చాలా సేవింగ్స్ వీడియోస్ చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో నెలకు నేను 3500 చేశాను కాబట్టి 11 నెలలకు వచ్చేసి 38,500 అయిందండి. సో గోల్డ్ రేట్ వచ్చేసి మనకి ఈరోజు 7,000 ఉందనుకోండి. 6,900 నుంచి 7,000, 7,100, 7,200, 22 క్యారెట్స్ మనకు 1 గ్రామ్ మీద గోల్డ్ రేట్ ఉందండి. సో మన దగ్గర 5 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా మన దగ్గర మనం స్కీమ్ కట్టినది వచ్చేసి 3,850. మన దగ్గర ఓల్డ్ బంగారానికి వచ్చేసి 35,000 వస్తుందండి. మనకు 7,000 మనం గోల్డ్ రేట్ వేసుకున్నామంటే 5 గ్రామ్స్కి వచ్చేసి 35,000 మన దగ్గర మన యొక్క గోల్డ్కు డబ్బులు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేశాము. మన దగ్గర స్కీమ్ కట్టినది 38,500, మనం స్కీమ్ కట్టినది 11 మంత్స్కి అవుతుందండి. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ జిఎస్టీ ఉంటుంది కదా అని, జిఎస్టీ కలిపండి. ఈ స్కీమ్ కట్టడం వలన మనకు విఏ అయితే ఏముండదు. స్కీమ్ కట్టినా కానీ మనకు మేకింగ్ ఛార్జ్ ఉండదండి. మీరు స్కీమ్ కట్టుకోవడం చాలా మంచి బెనిఫిట్ అండి, ఎందుకంటే మనకు మేకింగ్ ఛార్జ్ ఉండదు. మేకింగ్ ఛార్జ్ మనకు 13% నుంచి 18% వరకు వేస్తారు. కాబట్టి మనకు ఇలా డిపాజిట్ చేసినా, ఇలా స్కీమ్ కట్టినా ఈ మేకింగ్ ఛార్జ్ అయితే ఉండదండి. అదే కూలీ అంటారు కదా, కూలీ తరుగు ఇదైతే ఉండదు. సో జిఎస్టీ వచ్చేసి 3% అండి. టోటల్ మనకు 10 గ్రామ్స్ గోల్డ్ కావాలి. సో 7,000 ఇంటూ 10 గ్రామ్స్ వేసుకుంటే మనకు 70,000 అమౌంట్ అయితే కావాలి. 70,000 అమౌంట్ అయితే కావాలి. మన దగ్గర ఉన్న గోల్డ్ అయితే ఓల్డ్ గోల్డ్ అయితే వచ్చేసి 35,000 వస్తుంది. స్కీమ్కి వచ్చేసి 38,500 అవుతుంది. టోటల్గా వచ్చేసి మన దగ్గర 73,500 రూపాయలు అయితే అవుతుంది. ఈ 73,500 రూపాయలను మనం ఇప్పుడు గోల్డ్ రేటు మనకు 10 గ్రాములకు వచ్చేసి 70,000 అవుతుంది కదండి. ఈ 70,000 తీసేస్తే మనకు 3,500 మిగులుతుంది. ఈ 3,500కు జిఎస్టీ 3% మనం కలుపుకుంటే 2,100 అవుతుంది. సో మనకు టోటల్గా వచ్చేసి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఇంకా మన దగ్గర 1,400 రూపాయలు అయితే ఉంటుందండి. ఈ 1,400 రూపాయలతో మనకు 10 గ్రామ్స్ అంటే పర్టికులర్గా 10 గ్రామ్సే ఉండదు కదా, కొంచెం అటో ఇటో ఉంటుంది. కాబట్టి ఈ 1,400 రూపాయలతో కూడా మనం కొంచెం ఇటున్నది కాకుండా అటున్నది కొనుక్కుంటే మనకైతే ఈజీగా ఉంటుందండి. సో నేను ఈ టిప్ మీకు నేను ఫాలో అయ్యానండి. నేను చిన్నవి బుట్టాకమ్మలు అమ్మ వాళ్ళు పెళ్ళికి పెట్టారు. ఇప్పుడు అందరు పెద్ద బుట్టాకమ్మలు పెట్టుకుంటున్నారు. కాబట్టి నాకు కూడా పెద్ద బుట్టాకమ్మలు కావాలనిపించింది. కాబట్టి నేను ఈ టిప్ ఫాలో అయ్యాను. నేను ఫాలో అయిన టిప్ మీకు కూడా చెప్తున్నాను. ఈజీగా ఉంటుంది, విఏ ఉండదు అని చెప్పేసి నేను ఈ టిప్ మీకు చెప్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.